కల్చరల్ ఇల్లిటరసీ రాసే వాళ్ళకి ఆ కల్చర్ తెలిసి ఉండాలి, ఆ లాని ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళకి కల్చర్ తెలిసి ఉండాలి. అప్పుడే హిందువులకి ఇది శ్రేయస్కరమా కాదా అని అర్థమయ్యేది. సో వెన్ యూ సీ ద కంట్రీ, వెన్ యూ సీ ఇండియన్ కల్చర్ ఫ్రమ్ ది వెస్టర్న్ లెన్సెస్, నీకు తప్పుగానే కనపడుతుంది కొన్ని విషయాలు. సో బేసిక్ క్వశ్చన్ ఇక్కడ ఏమవుతుందంటే, మనం రాజ్యాంగం పెట్టుకున్నాం ఇక్కడ, మీరు కాన్స్టిట్యూషన్ ద వర్డ్ మీకు హిందువులకి వ్యతిరేకంగా ఉందా, హిందువులకి ప్రోగ్ ఉందా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్, జరుగుతున్న పరిణామాలు బట్టి ఉంటుంది. రాజ్యాంగం ఏం చెప్పింది, కొన్ని విషయాలలో మైనారిటీస్కి రైట్స్ ఇచ్చారు, కానీ అదే రాజ్యాంగము మెజారిటీకి మైనారిటీకి, అంటే ద సేమ్ కాన్స్టిట్యూషన్ ఇస్ డివైడింగ్ ద పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. ఈరోజు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రిస్టియన్గా ఉన్నాను, రేపు నేను ముస్లింగా కన్వర్ట్ అవ్వచ్చా అవ్వకూడదా?